మండుతున్నట్టుంది. అరే పొట్లం, ఇప్పుడు ఇంత వర్షంలో బయటికి వెళ్ళడం అవసరమా? ఒక్కసారి కార్ తీసాక వెనక్కి వెళ్ళేదే లేదు. ఎంత వర్షం పడ్డా ఈ రోజు బయటికి వెళ్ళి తినాల్సిందే. అన్న ఫుల్ ట్యాంక్ కొట్టు. అన్నా ట్యాంక్ ఫుల్ చాలా అన్నా. మిగిలింది ప్లాస్టిక్ కవర్లో పార్సల్ చేస్తావు అన్న. వర్షం పడుతున్నప్పుడు ఎందుకు అన్నావు? రోడ్స్ ఎంత బాగున్నాయో. పెళ్ళని చెప్తే విన్నా. ఆ మాట చెప్పగానే ఈ పాట పెట్టా. ఇలా నా మెమరీ కార్డులో కూడా ఎరేజ్ అయిపోయిన మెమరీస్ అన్ని బయటకు వస్తూ ఉండగా అమ్మయ్య వచ్చేసాం. ఇలా మేము రీచ్ చేయడానికి వాళ్ళ పుట్టింటి వాళ్ళు మమ్మల్ని రిసీవ్ చేసుకోవడానికి రెడీగా ఉన్నారు. చేసిన చాలు పద. బాహుబలి సినిమాలో ప్రభాస్ పగలు పెట్టిన డోర్ల కన్నా పెద్దగా ఉన్నాయి ఇవి. ఎంటర్ అవ్వగానే కాలు కింద నుంచి నీచే పడిపోతున్నాయి. మైట్ బి ఇక్కడ ఫిష్ ఫ్రై ఫేమస్ ఏమో. అంబియన్స్ మాత్రం అదిరిపోయాయి. చిన్నప్పుడు స్కూల్ బుక్లు కూడా ఇంతసేపు చదివింటే ఈ పాటికి బాగుపడదానిగా. 30 నిమిషాలు మెనూ బుక్ని చదివిన తర్వాత ఒక సాలెడ్, ఒక సూప్ ఆర్డర్ చేసింది. ఇది చూడడానికి గడ్డిలా ఉంటుంది కానీ ట్రస్ట్ టేస్ట్ బాగుంటుంది. దీంట్లో కేల్, లెటస్, అరుగుల అనే టైప్స్ ఆఫ్ సాలెడ్స్ ఉన్నాయి. బయటకు వస్తే మాత్రం విచిత్రమైన ఆర్డర్ చేస్తావు, ఇంట్లో మాత్రం ఎప్పుడు అయ్యే కూరలు అయ్యే రసాలు. నీకు చేసి పెట్టడం ఎక్కువ, దాంట్లో మళ్ళీ ఎక్స్పెక్టేషన్స్ ఒకటి. అమ్మ నన్ను ఇదే నేర్పించారు కదా మొగుడికి మర్యాద ఇవ్వద్దని. మా అమ్మ నాన్న అమ్మాయితో నేర్పించారు కాబట్టి నీకు ఇదేనా వండి పెడుతున్నాను, సంతోషించు. కరెక్ట్గా పాములు పట్టేదానిలా ఉన్నవరా. బ్లాక్ రైస్. అదేంటి, నేను ఇంట్లో కూడా ఇదే కదా తినేది. వెయిటర్ వేడిగా ఉందని ఆల్రెడీ కాషన్ కియా. అయినా మనం వినకుండా ఖాయ. ముందు మూతి కాలింది, తర్వాత కళ్ళు మసగ్గా అయ్యాయి. నా కంట్రోల్ లేకుండా కళ్ళలోంచి కంటిన్యూస్గా కన్నీళ్ళు కారుతూనే ఉన్నాయి. నేను కూడా రేపు పొద్దున్న నుంచి వాకింగ్ స్టార్ట్ చేసి జానీ వాకర్ అంత గొప్ప అవుదాం అనుకుంటున్నా. నా కంట తడి పెట్టించిన కెఫేలో నేను బిల్లు కట్టనని చెప్పా. సరిపోయింది, హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారు. వీడితో ఎందుకు వచ్చిందని పొట్లం బిల్లు కట్టింది. మనం తిన్న ఫుడ్కి వైఫ్ బిల్లు కడితే ఫుడ్ భలే తొందరగా డైజెస్ట్ అయిపోద్ది. లెఫ్ట్ తీసుకొని స్ట్రైట్ కడితే ఇంటికి వెళ్ళిపోతాం. అది నాకు కూడా తెలుసు, కానీ మనం తీసుకోవాల్సింది రైట్. ఎందుకు? ఇప్పుడు మనం మాయా వరల్డ్కి వెళ్దాం. ఆల్రెడీ అక్కడే ఉన్నా కదా నేను.